వరప్రసాదులు. కామనగురువు అనే గ్రామంలో కామశాస్త్రి అనే పురోహితుడు ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఆయన పున్నామనరకం దాటించేందుకు మగపిల్లవాడు లేడని బాధపడుతుండేవాడు. ఇలా ఉండగా కోదాడ అనే గ్రామం నుంచి కామనగురువు గ్రామంలో ఎవరింట్లోనో పెళ్లి చేయించడానికి వచ్చిన చిట్టిపంతులు అనే పురోహితుడు కామశాస్త్రి ఇంట్లో బస చేశాడు. కామశాస్త్రి తనకు మగ సంతానం లేని సంగతి ఆయనకు చెప్పుకొని బాధపడ్డాడు. అప్పుడు చిట్టిపంతులు, మా గ్రామంలో నాంచారమ్మ అనే గ్రామదేవత ఉన్నది. జాతర సమయంలో గరగనెత్తిన పెట్టుకొని గుడి ముందు ఏర్పాటు చేసిన అగ్నిగుండం తొక్కుతూ మనసులో ఏ సంతానం కావాలని కోరుకున్నా కలుగుతారు. విశేషమేమిటంటే జాతి భేదాలు లేకుండా నిజమైన భక్తితో ముందు గుడి పూజారి అనుమతి మాత్రం పొందాలి. గోకులాష్టమి వెళ్ళిన దశమి నాడు మా కోదాడ గ్రామంలో నాంచారమ్మ జాతర జరుగుతుంది. నేను కూడా ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తరువాత మగపిల్లవాడి కోసం నిప్పుల గుండం తొక్కాను అన్నాడు. చిట్టిపంతులు చెప్పింది విన్న కామశాస్త్రి తను కూడా కోదాడ వెళ్ళి నిప్పుల గుండం తొక్కి మగ సంతానం పొందాలనుకున్నాడు. కొద్ది వారాల తరువాత వచ్చిన గోకులాష్టమి నాడు కృష్ణుడికి పూజ చేసి కామశాస్త్రి కోదాడ గ్రామానికి బయలుదేరాడు. ఆయన చీకటి పడే వేళకు కోదాడ శివారు గ్రామమైన చిత్రాడ చేరుకున్నాడు. చిత్రాడ నుంచి కోదాడ ఇంకా 3 క్రాస్ల దూరం ఉంటుంది. ఆ సమయంలో ఆకాశం మేఘావృతమై ఉన్నది. అందుచేత కామశాస్త్రి చిత్రాడలోనే ఆగిపోదలిచాడు. పురోహితుణ్ణని చెప్పుకోవడం చేత గ్రామస్తులతన్ని గ్రామ పురోహితుడింటికి తీసుకువెళ్ళి ఆయనకు పరిచయం చేశారు. చిత్రాడ గ్రామ పురోహితుడు కామశాస్త్రిని సాదరంగా ఆహ్వానించాడు. కోదాడలో నాంచారమ్మ గుడి ముందు అగ్నిగుండం తొక్కేందుకు వెళ్తున్నానని చెప్పిన కామశాస్త్రిని ఆయన ఆశ్చర్యంగా చూసి, అయ్యా, వేద పండితులమైన మనం కూడా అజ్ఞానంలో పడిపోతున్నాం. ఇప్పటికే మీకు 2 ఆడపిల్లలున్నారు. దైవం అనుకూలించి అగ్నిగుండం తొక్కితే మీకు మగపిల్లవాడు పుడితే మంచిదే. ఒకవేళ ఆడపిల్ల పుడితే 3కి పెళ్లి పేరంటాలు చేసే ఆదాయం మీరు పౌరోహిత్యం మీద సంపాదించగలరా అని అడిగాడు. నారు పోసినవాడు నీరు పొయ్యక మానడు. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. చనిపోయిన తరువాత పితృలోకంలో సుఖంగా జీవించేందుకు ఇంత పిండం వేసే కొడుకు పుడితే అదే చాలు అన్నాడు కామశాస్త్రి. చిత్రాడ పురోహితుడు నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో లోపల్నుంచి భోజనాలకు పిలుపు వచ్చింది. ఇద్దరూ పీటల మీద కూర్చున్నారు. చిత్రాడ పురోహితుడి కూతురు రమాదేవి వడ్డిస్తున్నది. పరుషం పట్టి కామశాస్త్రి పురోహితుణ్ణి మీకెందరు పిల్లలు అని అడిగాడు. రమాదేవి కల్పించుకొని, అయ్యా, మా నాన్నకు నేనొక్కర్తినే కూతుర్ని. నాకొక అన్న ఉండేవాడు. పున్నామనరకం దాటిస్తాడని నిప్పుల గుండం తొక్కి మా నాన్న మా అన్నను కన్నాడు. కాని 20 ఏళ్ల వయసులోనే మా అన్నకు 100 ఏళ్లు నిండిపోయాయి. మా అన్న పోయాడన్న బెంగతో మా అమ్మ కూడా కాలం చేసింది. పౌరోహిత్యం తప్ప మా నాన్నకు ఇంకేం ఆధారం లేదు. ఒక కుర్రవాణ్ణి చేరదీసి తను చేసే పౌరోహిత్యం పనులలో తను బాధ్యత తీసుకుని నన్నిచ్చి పెళ్లి చేశారు. మా వారు పక్క గ్రామంలో పెళ్లి చేయించడానికి వెళ్ళారు. పున్నామనరకం దాటించడానికి మా నాన్నకిప్పుడు అల్లుడే కొడుకు అన్నది. ఈ మాటలు కామశాస్త్రికెంతో జాలి కలిగించాయి. ఆయన తనకు భోజనం పెట్టి ఆదరించిన వారికి సంతోషం కలిగేలా మాట్లాడాలనుకున్నాడు. ఆయన రమాదేవితో, అమ్మా, మౌనంగా భోజనం చేయాలని శాస్త్రం చెబుతున్నది. అయినా ఈ సమయంలో 2 మాటలు మాట్లాడుతాను. ఆడపిల్లైనా మగపిల్లవాడైనా సృష్టిలో సమానమైన తెలివిగలవారే. అంతెందుకు, మేము పూజించే గాయత్రి స్త్రీ, చదివే చదువులకు మూలరూపమైన సరస్వతి స్త్రీ అనే మాట మేం మర్చిపోలేదు. సంపద దేవత కూడా స్త్రీయే. ఏదో
తరతరాల నమ్మకాన్ని బట్టి మగపిల్లవాడంటూ పాకులాడుతాం. ఆడపిల్లలనైనా మగపిల్లలతో సమానంగా చదివించుకోవచ్చు. ఈసారి గనక నాకు అగ్నిగుండం తొక్కిన ఆడపిల్ల పుడితే దాన్ని మొగరాయుడులాగే పెంచి ఆడపిల్లలు మగవాళ్లకు తీసిపోరని నిరూపిస్తాను. పరబ్రహ్మ స్వరూపమైన ఈ అన్నం పట్టుకొని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. మీకు మగపిల్లవాడు తప్పకుండా పుడతాడు. ఆడపిల్ల కొడుకులతో సమానమై మగపిల్లలు లేని లోటు తీర్చగలదని లోకం విశ్వసించగలిగే రోజు రావాలని నేను కోరుకుంటున్నాను అంతే అన్నది రమాదేవి. మరునాడు తెల్లవారగానే కామశాస్త్రి కోదాడ వెళ్ళి చిట్టిపంతుల సహకారంతో నాంచారమ్మ గుడి పూజారిని కలుసుకొని నిప్పుల గుండం తొక్కి తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఆడపిల్ల పుడితే మగపిల్లవాడితో సమానంగా పెంచుతానని అన్నం పట్టుకొని ప్రమాణం చేసిన కారణమో లేక కాకతాళీయమో తెలియదు. కామశాస్త్రికి నిప్పుల గుండం తొక్కిన ఏడాది లోపులో మగపిల్లవాడితో బాటు ఒక ఆడపిల్ల కూడా పుట్టి కవల సోదరీలుగా గ్రామంలో ప్రచారమయ్యారు. మరొక వింత సంగతేమిటంటే ఈ అన్నా చెల్లెళ్ళు రూపులోనే కాదు అలవాట్లలో కూడా ఒకే విధంగా ఉండి అందరినీ ఆశ్చర్యపరిచేవారు. కామశాస్త్రి చిత్రాడలో భోజనాల దగ్గర తానన్న మాట గుర్తుకు తెచ్చుకొని నాంచారమ్మ తల్లి పుత్రుడితో బాటు పుత్రికను కూడా ప్రసాదించావు. వరపుత్రుడిని పెంచినట్లే వరపుత్రికను కూడా మగపిల్లవాడిలా పెంచుతాను అని వాళ్లకు శివ, రమ అని పేర్లు పెట్టాడు. ఎందరు కాదన్నా కామశాస్త్రి శివ, రమలను సమానంగా చదివించాడు. శివ, రమలను ఒకరిని మించి ఒకరు పోటీపడి శాస్త్ర పండితులయ్యారు. వాళ్ళు పుట్టిన వేళ విశేషం ఏమిటో గాని కామశాస్త్రికి సిరి ఎత్తుకుంది. జమీందారు ఆస్థాన పురోహితుడి కొడుక్కు తన కుమార్తెలలో ఒక ఆమెనిచ్చి వివాహం చేయడంతో ఆయన స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. రెండో కుమార్తెకు కూడా సులభంగా పెళ్లి చేశాడు. ఇప్పుడు శివ, రమ యుక్త వయస్సులో ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా మంచి సంబంధాలు చెయ్యాలనుకుంటున్నాడు కామశాస్త్రి. అయితే శివ, రమలు తమ పాండిత్యంతో నలుగురిని ఆకట్టుకుంటూ కవల జంట కవులుగా ప్రచారమవ్వసాగారు. ఆశువుగా పద్యాలు చెప్పి వాళ్ళు జమీందారు మెప్పు పొందిన కవులను కూడా ఆశ్చర్యపరచసాగారు. వాళ్లను గురించి అందరూ చెప్పుకోవడం విని జమీందారు వాళ్లను తన ఆస్థానానికి పిలిపించాడు. వాళ్ళు ఆశువుగా పద్యాలు చెప్పి చమత్కారంగా మాట్లాడి అందరి చేత ఓహో అనిపించుకున్నారు. అయితే జమీందారు ఆస్థానంలో ఉన్న ఒక సంస్కృత కవి జమీందారుతో, ప్రభు, వీళ్ళు నిజంగా పండితులే అయితే మీరు తప్పక ఆదరించవచ్చు. వీళ్ళ సంస్కృత పాండిత్యం ఏ పాటిదో పరీక్షించే అవకాశం నాకివ్వండి. మార, నర, పూర, జార, పర, హార అనే పదాలతో పద్యం చెప్పమనండి. అంతేకాని దుస్సంగాత్ మహతాంకి భవతి అంటే చెడ్డవారితో కలియడం వలన మా వంటి మహాకవులకు మేలేం కలుగుతుంది అంటూ గర్వంగా మాట్లాడాడు. వెంటనే రమ, శివ, అయ్యా, మేం మీతో సరితూగలేం. వరప్రసాదులమైన మేము స్త్రీ పురుషులిద్దరూ సమాన శక్తివంతులే అని చాటి చెప్పడానికి కవిత్వం చెబుతున్నాము తప్ప ఎవ్వరితోనూ పోటీ పడదలుచుకోలేదు. మీకు నమస్కారం చేసి మేం చెప్పే సమాధానం మాన పూజ పహార అని మాత్రమే అన్నారు. సంస్కృత కవి సిగ్గుతో తలదించుకొని జమీందారుతో, మాన అంటే గౌరవం, పూజ అంటే సత్కారం, అపహార అంటే తపము అని అర్థము. చెడ్డవారితో కలియడం వలన మహాకవులకు గౌరవము, పూజ, సత్కారము లోపిస్తాయని నేనడిగిన మార, నర, పూర, జార, పర, హార పదాలలోని మొదటి అక్షరాలతో మాన పూజ పహార అనే సంస్కృతంలో సమాధానం చెప్పి గౌరవం, పూజ, సత్కారం మనలో ఎవరికి కలగాలో ఆలోచించుకోండి అని అన్న ఈ చిన్నారులు నిజంగా మహాకవులే అని అభినందించాడు. జమీందారు పరమానందం చెంది శివ, రమలను ఘనంగా సత్కరించి
ఆస్థానంలో స్థానమిచ్చి గౌరవించాడు.